ప్రొఫెసర్ కె తిరుపతిరావు ఈ వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లోపల జనరల్ అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నాం టోటల్ క్యాంపస్. తర్వాత ఇది ఈ వాగ్దేవి కాలేజెస్ క్యాంపస్ విశ్వాంబర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా రన్ అవుతున్నది. మా సొసైటీ ద్వారా 42 ఇన్స్టిట్యూషన్స్లు ఉన్నాయి ఈ వరంగల్, అరౌండ్ వరంగల్ ఒకట. ఈసారి మేము ప్రజల కోసము మరియు స్టూడెంట్స్ కోసము లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఎలాంటి ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయో ఆ ఇన్నోవేషన్ను మార్కెటైజింగ్ అంటే రియల్ టైం అంటే పబ్లిక్ ఉపయోగపడేటట్టు ఆ ప్రొడక్ట్స్ను రిప్లేస్ చేయడం కోసం ఏ విధమైన నాలెడ్జ్ అవసరమో, ఏ విధమైన టెక్నాలజీ అవసరమన్న ఏం పెట్టుకొని మా వీబా ద్వారా ఈ సబ్మిట్ అని ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం. ఈ సబ్మిట్ అన్నది మన వరంగల్ కానీ తెలంగాణలో కానీ ఇంతకుముందు నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్లో మాత్రమే జరిగేది. ఈసారి మాత్రం మనము మన ఆర్గనైజేషన్లో కూడా ఈ విశ్వాంబర్ ఎడ్యుకేషనల్ సొసైటీలో రన్ అయ్యే ఈ బొల్లికుంట క్యాంపస్ లోపల కండక్ట్ చేస్తున్నాము. దీనికోసం మా ఎక్స్పెక్టేషన్ అంటే మేము ప్లాన్ చేసింది అరౌండ్ 4000 రిజిస్ట్రేషన్స్ జరుగుతాయని. ఈ 4000 లోపల కూడా ఒక 100 to 150 ఇన్నోవేటర్స్. ఈ ఇన్నోవేటర్స్ అంటే ఓన్లీ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఇన్నోవేటర్స్ కాదు, అగ్రికల్చర్, ఫార్మింగ్ అంటే ఫార్మసీ, మెడికల్ రిలేటెడ్, ఎనీ రిలేటెడ్, ఈవెన్ ఇంజనీరింగ్ రిలేటెడ్, ఆటోమొబైల్స్, ఏవియేషన్, ఎవ్రీథింగ్ ఇక్కడ మేము ప్లాన్ చేస్తున్నాము. ఈ ప్లాన్ అంటే ఎలా చేస్తున్నామంటే ఫస్ట్ 2 థింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసినాం. వన్ ఈజ్ ఇన్నోవేటర్స్ ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరు అన్నది ఐడెంటిఫై చేసి, ఇదేమో స్టూడెంట్ కమ్యూనిటీ కానీ ఈవెన్ ఫ్యూ టీచింగ్ కమ్యూనిటీ నుంచి కానీ ఇన్నోవేటర్స్ ఉంటే ఇన్నోవేటర్స్ యొక్క ఎబిలిటీని వచ్చిన ఇండస్ట్రియలిస్ట్ కానీ మన అఫీషియల్స్ ఫ్రమ్ ఆర్గనైజేషన్స్ లైక్ టీ హబ్ కానీ ది టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ ఇలా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళతో మనము ఈ డిస్ప్లే చేయించి వాళ్ళు ఓకే అనుకుంటే సీడ్ ఫండింగ్ కానీ ప్రమోషనల్ ఫండింగ్ కానీ డైరెక్ట్ ఇన్నోవేటర్స్కి వచ్చేటట్టు చేయడం కోసం ఈ సబ్మిట్ యొక్క ఇంటెన్షన్. ఈ ఇంటెన్షన్ పెట్టుకొని మేము ఈ సబ్మిట్ చేస్తున్నాం. ఈ సబ్మిట్కు మనకు ఈ చుట్టుపక్కల ఉన్న కాలేజెస్ ప్లస్ త్రూఅవుట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మాకు రావాలని చెప్పి మీ మీడియా ద్వారా మేము అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే.